జోహార్ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ అలవేలు ప్రభాకర్ కు. వెనకండి సీనియర్ కాబోయే కామ్రేడ్ జరుపుకుంటా ఉన్నాం. మరి భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం దున్నేవాడితే భూమి కావాలని ఆనాడు ఎందరో అమరులు అదే క్రమంలో స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఆ రోజు జరిగిన ఆ పోరాటాన్ని ఇప్పుడున్న అసలు ఆ పోరాటంలో అసలు ఆనవాళ్ళు కూడా లేని మతోన్మాద బీజేపీ పార్టీ ఈరోజు ఆ పోరాటము భూమి కోసం కాదు, ముస్లింలకు వ్యతిరేకంగా, నవాబులకు వ్యతిరేకంగా హిందువులకు చేసిన పోరాటం అని చెప్తా ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఆ రోజు ఆ పోరాటంలో ముస్లింలు కూడా అమరులయ్యారు. వారిలో ప్రధానులు అగ్రగణ్యులైన ముగ్ధు మొయినుద్దీన్ గారు కూడా ఉన్నారు. అదే క్రమంలో మహిళలు కూడా ఆ పోరాటానికి వన్నె తెచ్చిన వారిలో చాకలి ఐలమ్మ గారు, మల్లు స్వరూపం గారు కూడా ఆ పోరాటంలో అసలు బాసిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆ పోరాటాన్ని పూర్తిగా వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలంతా కూడా గమనించాలి. అదే క్రమంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, కేంద్రంలో అధికారంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో అధికారంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మరియు ఓట్ల కోసం మాత్రమే, వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ఓట్ల కోసం మాత్రమే వారికి కనీస తాయిలాలు ఇస్తూ వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదు. మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే సిరిసిల్లాలోనే గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా గత 8 మాసాలుగా సిరిసిల్లాలోని పవర్లు వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలే కనీసం కుటుంబాలను పోషించుకునే పరిస్థితి మనం స్పష్టంగా మన కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. అదే క్రమంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ కూడా మనం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను కుదించి వేసి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. అదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే రైతులకు రావాల్సిన కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా రైతులు సుమారు 16 మాసాల పాటు ఢిల్లీ చుట్టూ కూడా అనేక రకాల ఆందోళన పోరాటం చేసి 1100 మంది అమరులైనా కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వానికి కూడా పట్టడం లేదు. మరి ఆ క్రమంలోనే మనం ఇప్పుడు ఈ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. మిత్రులారా, మన మధ్య ఉన్నటి వరకు ఉండి మన కార్మిక వర్గానికి ఎంతో సేవ చేసిన వేముల సాయి గారు, అట్లాగే మనందరికీ సుపరిచితులైన సామల మల్లేశం గారు, అట్లాగే నిన్నటి రోజునే మరిచిన సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గారికి 2 నిమిషాలు మనం లించుని మౌనం పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు. కామ్రేడ్ నల్లచంద్రమౌళి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, నాయకులు, ఇవాళ మనము సాయుధ రైతాంగ పోరాటం ముగిసిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆనాడు పెత్తందారుల యుగం, అప్పుడు పనిచేసే వారికి వెలివ్వకుండా ఇంటి చాకరీ చేయించుకుంటూ మన జమీందారులు మనం బాగా
బద్ద వెల్లారెడ్డి, మొత్తం మొయినుద్దీన్, ఇంకా ఇలాంటి నాయకులు మన పోవడం యోధించి రైతాంగ పోవడం బంధువులు పట్టుకొని పోవడం చేసి ఆనాటి చరిత్ర మా ఊరి పక్క పోవడే వైరంపేనే ఉంటారు. ఆ ఊరినాక నెలకు నేను పోవడం అయింది. అప్పుడు ఈ రథాకారులు అనే వాళ్ళు ఊళ్ళ మీదకి వస్తే ఈ బహిరంగంగా మరి హింసించేటువంటి వాళ్ళు వాళ్ళని తప్పించడం కోసానికి మా ఊరంతా సేదమని దాగున్నారు. అప్పుడు నేను నిద్రకుంటుంది కాబట్టి నా నోట్ల బట్టబెట్టి మొక్కజొన్న తోటలను బట్టబెట్టి మా నాయన అయినాక తర్వాత చెప్పి ఇలాంటి వ్యవస్థలో ఆనాడు మన కోసం త్యాగం చేసి అమరులైనటువంటి వారికి